US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 231 మంది ఖైదీలు కూడా క్షమాభిక్ష కింద జైలు నుంచి విడుదల కావడం జరిగింది. నల్గొండ నుంచి నలుగురు జైలు నుంచి విడుదల కావడం జరిగింది. అందులో నాగయ్య ఒక వ్యక్తి. నాగయ్యకు ఒక ప్రత్యేకత ఉంది. నాగయ్యకు సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహితం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి చెర్లపల్లి జైలుకి వచ్చినప్పుడు కూడా నాగయ్య అక్కడ శిక్ష అనుభవిస్తున్నప్పుడు పరిచయం కావడం జరిగింది. మొత్తం నెల రోజుల పాటు కూడా రేవంత్ రెడ్డి పనులు చూసుకోవడం కానీ వంట వండి పెట్టడం కానీ పూర్తిగా నాగయ్యే చూసినటువంటి పరిస్థితిలో కూడా చాలా వరకు చనువు ఏర్పడింది. అప్పుడే రేవంత్ రెడ్డితో ఇతను మాట్లాడడం కూడా జరిగింది. మాలాంటి సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలను మీరు వచ్చాక విడుదల చేయాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పలు సందర్భాల్లో కూడా రేవంత్ రెడ్డి నాగయ్య పేరును చాలా మార్లు కూడా చెప్పడం జరిగింది. నాగయ్య లాంటి వ్యక్తి గురించి కూడా చెప్పడం జరిగింది. జైలు నుంచి ఎప్పుడు విడుదలైనా కానీ తనను వచ్చి కలిస్తే ఉపాధి కల్పిస్తామని కూడా రేవంత్ రెడ్డి గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు జైలు నుంచి క్షమాభిక్ష కింద విడుదల కావడం జరిగింది. ఇప్పుడు సీఎం హోదాలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి నాగయ్యకు ఉపాధి కల్పిస్తారా? అప్పుడు రేవంత్ రెడ్డి నాగయ్యని గుర్తు పెట్టుకుంటా ఉండొచ్చా? నెల రోజుల పాటు కూడా అతని బట్టలు ఉతకడం, వండి పెట్టడం అలాంటి పనులన్నీ కూడా చేసి ఎంతో చనువుగా ఉన్నారు. మనతో మాట్లాడానికి నాగయ్య ఉన్నారు. చెప్పు, మీరు ఎన్ని సంవత్సరాలు అయింది జైలుకి వెళ్ళి? సార్ నేను ఇప్పుడు 2009 వెళ్ళిన సార్. 16 ఏళ్ళు పూర్తి అయింది సార్. 16 ఏళ్ల పాటు ఎక్కడెక్కడ శిక్ష అనుభవించారు? ఏ జైల్లో? సార్ చెల్లపల్లి ఒక 4 ఏళ్ళు ఉన్నా సార్. చెంచలగూడెం పెట్రోల్ బంక్లో ఒక 2 ఇయర్స్ ఉన్నా సార్. 2015లో ఇక్కడికి వచ్చిన సార్. 2015లో చెల్లపల్లి జైల్లో ఉన్నప్పుడు సార్ పరిచయం సార్. సార్ తానున్నా ఎప్పుడు నేను ఎప్పుడైనా. ఎలా మీకు రేవంత్ రెడ్డి ఎలా పరిచయం కావడం? అంటే నాకు సార్లు ఏర్పాటు చేసారు సార్. అంటే మంచి సత్ప్రవర్తన కలిగిన ఖైదీని ఆడ నియమిస్తారు అన్నట్టు సార్. వాళ్ళు నియమించారు. నేను సార్ కాడ నెల రోజులు చేసి పెట్టడం జరిగింది సార్. బట్టలు ఇక సార్ చెప్పిన పని చేసుకోవడం, నీట్గా ఉండటం, సార్ ఎమ్మటి ఉండటం. ఇక సార్ కూడా మంచి ఖైదీ ఇన్ని బాధలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడున్న ప్రభుత్వం వదిలిపెట్టలేదు సార్. చాలా మంది ఒకళ్ళు 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 18 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అమాయకులు తెలిసి తెలియక చేసిన వాళ్ళే కానీ కావాలని ఆలోచించి చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్. ఇదే మాట అప్పుడు రేవంత్ రెడ్డితో చెప్పిన సార్. ఇట్నే చెప్పిన సార్. ఎవరైనా చెనికి ఆവശ്యంలో చేసి జైలుకి వచ్చిన వాళ్ళే తప్ప కావాలని ప్లాన్తో చేసి వచ్చేటోళ్ళు ఎవరు లేరు సార్. అంతా ఏదో కూలినాలు చేసి బతికేటోళ్ళే కానీ ఎవడు క్రిమినల్ మైండ్లో అయితే ఎవరు లేరు సార్. ఏదో బై మిస్టేక్ జరిగి వచ్చేటోళ్ళే, అంతేగాని కావాలని ఎవడు గుండ్రాయి తన మీద తనైతే వేసుకోడుగా వేసుకుంటారా సార్? ఎవరు వేసుకోరు. కాబట్టి బై మిస్టేక్ తలగడానికి తలగాలి, ఎవడన్నా మన మీద వేయాలి. ఈ రెండిట్లలో జరుగుద్ది. కానీ ఏమని చెప్పిండు రేవంత్ రెడ్డి? ఏం కాదు, మీకు మా జీవో వస్తుంది, ఆయన ఇవ్వకున్నా కానీ నువ్వు ఎప్పుడు రిలీజ్ అయినా కానీ మా ప్రభుత్వం అధికారులకు వచ్చినాక మేము వదిలిపెడతాం తొందరలోనే. నువ్వు ఎప్పుడు రిలీజ్ అయినా కానీ నా ఇంటికి రా, నీ ఫ్యామిలీతో సుద్దాగా నేను చూసుకునే బాధ్యత నాదని సార్ చెప్పడం జరిగింది సార్. నేను నిన్న రిలీజ్ అయినా. ఎన్ని రోజులు ఉన్నారు మీరు రేవంత్ రెడ్డితో పాటు? మీరు ఎన్ని రోజులు ఉన్నారు సార్? ఒక 36 డేస్ సార్ ఎంపటున్నాను సార్. సార్ మంచి వ్యక్తి సార్, చాలా మంచి వ్యక్తి సార్. ఎవరు పోయినా గౌరవంగా మాట్లాడతారు. చాలా మంచి వ్యక్తి సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందుకు మా ఖైదీల తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నిన్న కూడా మా డీజీ గారి మేడం కూడా సార్ చాలా సార్లు చెప్పింది. చాలా మంచి గుర్తు పెట్టుకుంటాడు అనుకుంటున్నావా? నాగయ్య పెట్టుకుంటాడు సార్. ఖచ్చితంగా ఎన్నోసార్లు సార్ ముఖ్యమంత్రి అయినాక చెప్పిండు. అప్పుడు ఏబీ అని ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పిండు సార్. చెప్పడం కూడా జరిగింది సార్. నాగయ్య మీద అంత ఇష్టం ఏంది? అంటే ఇష్టం ఏంటంటే మనం మాట్లాడే జనరల్ నాలెడ్జ్, ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడు అనేది ఎంబటే సారు ఇది చేస్తాడు. అలాంటి వ్యక్తి అంటే క్రిమినల్ కావాలని చేసింది కాదుగా సార్. సంథింగ్ అనుకోకుండా జరిగింది నాది సార్. అనుకోకుండా జరిగిన కేసు. ఇక అందువల్ల సార్ నిజం చెప్పేసి ఇట్లా జరిగింది సార్. ఇందువల్ల నేను వచ్చిన ఇట్లా నా ఫ్యామిలీని నష్టపోయారు కానీ నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు కదా సార్ అని చెప్పేసిన. అటుకాక మొత్తం నువ్వు జైల్లో ఆయనకు రేవంత్ రెడ్డికి చేసినటువంటి సేవలు కూడా గుర్తుంటాయి. వంట చేసి పెట్టడం కానీ, బట్టలు ఉతకడం కానీ, ఇవన్నీ దగ్గరుండి కూడా కొన్ని మీకు ఇష్టంతో కూడా చేసిన సార్. ఇష్టంతో సార్ కాడ పని చేసిన. నువ్వు ఎప్పుడు రిలీజ్ అయినా నా ఇంటికి రా, నీ ఫ్యామిలీతో సుద్దాగా నేను చూసుకునే బాధ్యత నాదని చెప్పి సార్ ఇంతకుముందు 2-3 సార్లు చెప్పడం కూడా జరిగింది సార్ సీఎం సార్. ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు నువ్వు? ఏం కావాలి? ఏం లేదు సార్, నా బిడ్డ పెళ్లికి ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ సీఎం సార్. ఒక్కతే పాపం సార్. మరి ఎట్లా నువ్వు ఆ బాబుని చంపిన కేసులో కూడా ఇన్ని రోజులు జైల్లో ఉండొచ్చు, ఎందుకని సొంత బాబుని అలా చంపాల్సిన? కావాలని నేను చంపుకున్నది కాదు సార్. బై మిస్టేక్ ఒకరిని వరకు ఒకరు జరిగింది సార్. అది ఇంకా అది ఆ తప్పుకు నేను ఇన్నేళ్ళు అనుభవించిన సార్. తెలియక చేసి 16 ఏళ్ళు అయింది సార్. 16 ఏళ్ల జైలు జీవితం అనుభవించాం. మొత్తం కూడా 16 ఏళ్ల జైలు జీవితంలో మీకు ఏ మార్పు కనిపించింది? చాలా మార్పు కనిపించింది సార్. అంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలో ఆలోచించి చేయాలి. తొందరపడి చేయడం వల్ల నష్టం జరుగుతుంది ఎక్కువ. ఏ పని చేసినా కానీ నిదానంగా ఆలోచించి ముందుకు అడుగేసి జనంలో జనజీవనంలో కలిసి బతకాలని నేర్చుకున్నా సార్. ఏదైనా నిమ్మలంగా మాట్లాడటం, ఇతర వ్యక్తులు గౌరవించటం, కానీ మన కాడికి ఎవరు వచ్చి ఏదైనా సాయం అడిగితే మనకు సాయం చేయటం, అన్ని నిమ్మలంగా చేసుకొని బతకాలి నా ఫ్యామిలీతో
కానీ బయట చాలా జైలుకు వచ్చిన వ్యక్తులు ఇక బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా ఇంతవరకు ఇంకా ఎక్కువగా చేస్తుంటారు. ఎందుకంటే మేము జైలు నుంచి వచ్చినాం కాబట్టి ఆ విధంగా కూడా మనం చాలా వరకు చూసినటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్కరి మైండ్ ఒక్కొక్క తీరుగుంటుంది సార్. నేను మారాలి, నా ఫ్యామిలీతో కలిసి బతకాలి, ఇన్నేళ్ళు నేను విడిపోయాను అని చెప్పేసి నా మనసు అనిపిస్తుంది. ఇప్పుడు నీ మనసు ఏమనిపిస్తుంది అనేది నీ ఫీలింగ్ నీకెరకు ఉంటుంది. నా మనసు ఏమైతుంది, నేను చెనికి ఆ విషయంలో కోపం మీద కొట్టడం వల్ల ఇట్లా నాకు నష్టం జరిగింది. నా భార్య పిల్లలకు ఎడబాయడం జరిగింది 16 ఏళ్ళు. ఇప్పుడు ఈ మిగిలిన జీవితాన్ని నా భార్య పిల్లలతో కలిసి హ్యాపీగా బతకాలని కోరుకుంటున్నాను సార్. అంతే. ఈ సంవత్సరాలు నాగేలో ఎలాంటి సత్ప్రవర్తన, ఏ మార్పును చూసి నిన్ను రిలీజ్ చేశారనుకుంటా? అంటే సత్ప్రవర్తన అంటే మానసికంగా మేము కష్టపడి ప్లానింగ్తో చేసిన మంటలు కావు సార్. ఏదో బై మిస్టేక్ కూలినాలు చేసి బతికేటోళ్ళం అనుకోకుండా జరిగింది సంథింగ్. ఇప్పుడు అనుకోకుండా మనం కింద పడడానికి ఒకరు దోషిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా సార్. అందువల్ల మనం కావాలని చేసింది. ఆ కోర్టులో కూడా ఎవరు సాక్ష్యాలు చెప్పలే. బై మిస్టేక్ బెడ్ మీద డౌట్ కింద చేసిన నాది. క్రిమినల్ కాదు సార్, క్రిమినల్ మైండ్ కాదు. ఎన్ని సంవత్సరాలు ఉండే అప్పుడు మీ బాబు? మా బాబు 3 years ఉంది సార్. ఇంకా అంతే సార్. ఇప్పుడు మీ పాప ఏం చేస్తుంది? BSc నర్సింగ్ చేస్తుంది సార్. మరి ఎవరు చూసుకున్నారు ఇన్ని రోజులు మీ పాపని? నా భార్య ఉంది సార్. నా భార్య ఉంది, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముళ్ళు అంతా ఇంటికానే ఉంటారు సార్. ఎక్కడ, ఏ ఊరు మీద? నా నెడమనూరు మండలం సార్, గుంటిగూడెం గ్రామం. మీకు భూమి ఉందా? అంటే మనిషికి 1 ఎకరం ఉంది సార్. 1 ఎకరం. ఇప్పుడు ఏం చేసి బతుకుదాం అనుకుంటున్నారు? ఇప్పుడు మాకు నిన్న డీజీ గారు మేడం మళ్ళీ ఉపాధి మాకు జైలుని బంకుల్నే చూపెట్టారు సార్. బంకుల్నే జాబ్ కార్డు ఇచ్చారు. బంకుల్నే చేసుకుంటాం అంటే మళ్ళీ మళ్ళీ బంకులో వచ్చి పని చేస్తావు ఇక్కడ? పని చేస్తా సార్. వచ్చి చేసుకుంటా. మొత్తం ఇన్నేళ్ల కాలంలో కూడా జైల్లో నువ్వు పని చేసుకుంటుంటే కూడా మీకు కూలి వారిగా కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఇప్పటి వరకు ఎంత కూలి వచ్చింది, ఎంత సంపాదించారు? ఎంత సార్ అంటే ఒక 2-3 లక్షలు అంటే ఈ లోన్లు ఇట్లా తీసుకున్నాం, ఒక 4 లక్షల దాకా సంపాదించు సార్. ఇక అవి ఫ్యామిలీకి ఇక ఈ ఖర్చు అవి ఇవి అన్నీ ఆడుంటాయి సార్. ఆడపిల్లలు ఉన్నాయి. నువ్వు ఇంటికి పంపించేదా? ఇంటికే పంపించేది సార్. మీ భార్యలో మరి ఇప్పుడు నీపై కోపంగా ఉందా, మార్పు వచ్చిందా? ఏం లేదు సార్. సెలవుల మీద కూడా పోయి సార్. ఇప్పటికి దాదాపు సంవత్సరం పాటు సెలవుల మీద 8 నెలలకు ఒకసారి సెలవుల మీద పోయిస్తా సార్. పోయి మళ్ళీ 1 నెల రోజులు ఉండి మళ్ళీ రిటర్న్ వేసి సరెండర్ అవుతాం. మొత్తం కూడా ఈ జైల్లో ఉన్నప్పుడు కూడా 4-5 లక్షల వరకు కూడా మీరు పని చేసిన దానికి డబ్బులు వచ్చినాయి. ఎక్కువగా ఏం పని చేశారు? మొత్తం ఎక్కువ నేను బంకే వర్కే సార్. 9 సంవత్సరాలు ఇప్పుడు బంకులో వర్క్ చేయబట్టి ఇక్కడ 7 ఏళ్ళు, చెంచలు కూడా 2 ఏళ్ళు సార్. ఎంత ఇచ్చేది రోజు? అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో 2 years దాకా 75 రూపాయలు ఇచ్చారు సార్. ఇప్పుడు 7 ఏళ్ళు 150 రూపాయలు రోజు. రోజు 150. రోజు 150. అలా మొత్తం 4-5 లక్షల వరకు. అంతే అంతే సార్. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా నువ్వు కలవాలనుకుంటున్నావు సార్. సార్ కూడా నాకు ఏదన్నా ఒక సాయం చేయాలని ఆశిస్తున్నా సార్. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి కాదు, ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎలా కలుస్తావు అనుకుంటున్నావు? సార్ తెలిస్తే ఖచ్చితంగా పిలిపిస్తాడు సార్. అది ఖచ్చితంగా ఆయనకైతే గుర్తుపడతాడు. గుర్తుపడతాడు సార్. నాగయ్య అంటే ఖచ్చితంగా 100% 100% గుర్తుపడతాడు. రోజు ఏం మాట్లాడేది అక్కడ ఉన్నప్పుడు? ఇక సార్ ఏం మాట్లాడేది, ఎవరెవరు ఇట్లా సార్ ఇట్లా కూలినాలు చేసుకొని బతికేటోళ్ళే సార్. జైలు ఎంతమంది ఉంటారు నాగయ్య అంటే కూలినాలు చేసి ఎవరు క్రిమినల్ మైండ్ వాళ్ళు కాదు సార్. ఏదో భార్య మీద కోపం వలన తాగి తప్పు ఏదో అనుకోకుండా జరిగిన సంఘటనలే కానీ ఎవరు ప్లానింగ్తో చేసి జైలుకు జీవితాన్ని ఆగం చేసుకోవాలని చూడరు సార్. కాకపోతే శనికి ఆ విషయంలో చేయడం జరిగింది. ఏదో చేసినందుకు ఫలితం అనుభవిస్తారు సార్. వాళ్ళని ఇంకా ఇన్నేళ్ళుగా ఆయన వదిలిపెట్టకపోవడం అది ప్రభుత్వం కాదు సార్. ప్రతి ఒక్క జీవో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఇచ్చిపోయారు సార్. రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన, వైఎస్ రాజశేఖర రెడ్డి 7 ఏళ్ళు చేసి వదిలిపెట్టిండు. 7 years వదిలిపెట్టారు సార్. ప్రిజర్వ్ మాకు 16 ఏళ్ళకు వదిలిపెట్టారు. అంటే మేము చేసింది ఒకటే కేసు, వాళ్ళు చేసింది ఒకటే కేసు. మరి అప్పుడు ప్రభుత్వం చేసినప్పుడు మరి ఎందుకు ఇవ్వాలిగా సార్? 7 ఏళ్ళకి ఇవ్వాలిగా, ఎందుకు ఇవ్వలేదు అంటే వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళ తరపున ఎవరు అడిగేటోళ్ళు లేరనే ప్రభుత్వం ఇవ్వండి. అంతేగా సార్. వాళ్ళు అడిగారు కాబట్టి 7 ఏళ్ళు చేస్తేనే ఇచ్చారు. వీనికి ఎవరు లేరు పేదోళ్ళు అని చెప్పేసి 14 ఏళ్ళు చేసినా వదిలిపెట్టి దిక్కులేదు. ఏదో మా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు 14 ఏళ్ళు పూర్తి చేసుకుని మనం మాట్లాడి మమ్మల్ని మా డీజీ సార్ జీరశేఖర్లు కానీ మంచి మనసుతోటి వాళ్ళు ముందుకు నడిపించి ఖైదీలను విడుదల చేయాలి, సత్ప్రవర్తన కలిగింది. మేము శిక్షణ ఇచ్చి బయట సమాజంలో కలిపారు సార్ మమ్మల్ని. ఒకవేళ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి మీరు వెళ్ళిండ్రనుకో, ఏం చెప్పాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి? ఏం చెప్పేది, మారినాం సార్, మాకు ఏదైనా ఒక ఉపాధి చూపెట్టండి సార్, మేము మా ఫ్యామిలీతో బతకాలని కోరుకుంటున్నాం సార్ అని కాలు మొక్కుతా సార్. అంతే సార్. ఏదైనా పని ఇస్తే ఆడనే చేసుకుంటా. అదేవిధంగా మొత్తం దేవుని దగ్గరికి వచ్చినట్టుంది రిలీజ్ కాగానే. ఇక్కడ నిన్న చెరుగడ్డ పోయి వచ్చిన సార్. నిన్న చెరుగడ్డ పోయి నా బిడ్డ పెళ్లి కావాలి స్వామి, ఏ తప్పు చేయను, నిమ్మలంగా నా ఫ్యామిలీతో బతకాలని మొక్కి వచ్చిన. ఏంది ఇంత మార్పు వచ్చింది నాగయ్యలో? ఇంత మార్పు అంటే సార్ ఇన్నేళ్ళు అనుభవించడం కదా సార్. భార్య పిల్లలతోటి అనురాగం, చెల్లెల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, పిల్లల ప్రేమ, ఆ ప్రేమ అంతా కోల్పోలేదు సార్. పసలు పెడితే పసలు పోతే దొరుకుతాయి కానీ ప్రేమను కోల్పోయినా దొరకదు కదా సార్. ఇన్నేళ్ళు అనుభవించినందుకు ఇక నేను నా ఫ్యామిలీతో మంచిగా బతకాలని కోరుకుంటాను సార్. ఇంతకుముందు ఏమన్నా ఈ కేసు కాకముందు ఏం లేదు సార్. ఏం లేదు సార్. మంచి వ్యక్తిని, మంచిగా చదువుకున్నా సార్. 10th వరకు చదువుకున్నా. అలాంటి కేసులు ఏం లేవు సార్ నా మీద, ఏం లేవు. సడన్గా అనుకోకుండా జరిగింది. ఇక మా అత్తగారు ఏదో చెనికి హాస్పిటల్ కానీ ఇట్లా చేసి నన్ను సందర్భంలో కేసు పెట్టడం జరిగింది సార్.
ఇక అది జడ్జి గారు కూడా అంతా కుటుంబ సభ్యులంతా కూడా నాగయ్యకు అత్తగారు కానీ అంతా కూడా ఓకేనా? ఓకే సార్, సపోర్టింగ్ ఏముంటారు. మా భార్య వాళ్ళు మా నాన్న వాళ్ళు సంతకం పెడతారు. నేను 8 నెలలకు ఒకసారి సెలవు మీద పోయిస్తాను సార్. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైనావు, ఇప్పుడు సొంత ఊరికి వెళ్ళబోతున్నావు, భార్య పిల్లలతో ఉండబోతున్నావు, ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే మళ్ళీ తల్లి కడుపు నుంచి బయటపడ్డట్టు అనిపిస్తుంది సార్. ఇక అది నిమ్మలంగా బతకాలని అనుకుంటున్నాను సార్. కొంతమంది చాలా వరకు కూడా ఈ విధంగా క్షణికావేశంలో ఏదో ఆ మర్డర్లు కానీ దొంగతనకాలు చేసి ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటారు, వాళ్ళకి నువ్వేం చెప్తావు? నాశనం అంటే చేసుకోవద్దు సార్, ప్రతిదీ ఆలోచించాలి. ఆ చెడు కానీ కోపం వల్ల కానీ తాగి ఎవరి మీద దౌర్జన్యంగా చేసినా కానీ అది నష్టం మనకే కలిగిస్తుంది సార్. రివర్సు ఇప్పుడు ఏ తప్పు చేసినా కానీ ఆలోచించాలి, ఏ పని చేసినా ఆలోచించాలి. కోపం వల్ల నష్టమే, తొందరపాటు వల్ల నష్టమే. నువ్వు ఏదైనా ఆలోచించి చేస్తే నీకు అంతా మంచిగా జరుగుద్ది. నువ్వు తొందరపడడం వల్ల నష్టం. ఇప్పుడు పైన పండు ఉందని చెప్పి రాసుకునేసి ఏం చేస్తుంది, ఆ పండు పగిలిపోద్ది. అదే నిమ్మలంగా చెట్టుకి దింపితే పండు బలగదు కదా సార్. ఏదైనా నిదానంగా ఆలోచించి బ్రతకాలి. సమాజం వల్ల దౌర్జన్యంగా బతకాలంటే మనకే నష్టం జరుగుతుంది సార్. ఏదైనా నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడు తెలిసింది నీకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడని ఎప్పుడు తెలుసుకున్నావు? సార్ నేను సెలవు మీద వచ్చినాక డిసెంబర్ 9కి అయింది కదా సార్. ఆల్రెడీ 26 జనవరికే ఇచ్చిండు జీవో. అంటే అప్పుడు కొంత సార్ అప్పుడే స్టార్టింగ్లో ఎక్కడం జరిగింది కాబట్టి కొద్దిగా లేట్ అయ్యి జీవో మొన్న ఏమనుకున్నావు ఒక్కసారిగా రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఏమనిపించింది? మేము రిలీజ్ అవుతాం అనుకుంటే ధైర్యం వచ్చింది సార్. నీకు తెలుసు కదా, నాకు తెలుసు సార్. అలాంటి తెలిసిన వ్యక్తి సీఎం కావడం నీకు ఏమనిపించింది? నేను పోయి సార్ కాడ బత్తా అని చెప్పి ధైర్యం వచ్చింది సార్. ఇంకంతే. ఇప్పుడు మీ బిడ్డ పెళ్లి కాదుకోవాలి, ఏదన్నా ఉన్నా కానీ చూసుకోవాలని కోరుతున్నాను. ఇంకంతే సార్. చూడొచ్చు, నాగయ్య చాలా క్లియర్గా చెప్తున్నారు. గతంలో ఆ చెర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి అప్పుడు వచ్చినప్పుడు అతనితో ఏర్పడినటువంటి పరిచయం కానీ అప్పుడు ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది, మాలాంటి సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలని విడుదల చేయాలని అప్పుడే చెప్పడం జరిగింది. అదేవిధంగా మొత్తం నెల రోజుల పాటు కూడా రేవంత్ రెడ్డికి జైల్లో ఆ బట్టలు ఉతకడం కానీ అదేవిధంగా వంట చేసి పెట్టడం కానీ చాలా వరకు ఎంతో ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాము, తన వద్ద పనిచేయాలని ఉంది. అదేవిధంగా తమ కూతుర్ని కూడా పెళ్లి చేసి ఆదుకోవాలి. అదేవిధంగా తన ఈ 15 సంవత్సరాల్లో కూడా ఎంతో మార్పు వచ్చింది, ఇక మీదట ఇలాంటి తప్పులు చేయను. అదేవిధంగా జైల్లో ఉన్న పరిస్థితిలో కూడా కష్టపడి అక్కడ పనిచేసి 4-5 లక్షల వరకు కూడా సంపాదించాను. అదంతా కూడా పిల్లల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇక మీదట ఎప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయను. 15 సంవత్సరాల తర్వాత సొంత గ్రామం వెళ్ళడం, భార్య పిల్లల వద్దకు వెళ్ళడం కూడా చాలా సంతోషంగా ఉందని ఆ జైలు నుంచి విడుదలైనటువంటి నాగయ్య చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.